తిరుపతి లడ్డును కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సత్తెనపల్లి న్యాయవాదులు. టుడే టీవీ న్యూస్. పల్నాడు జిల్లా పొలిటికల్ బ్యూరో దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి న్యాయవాదులు తిరుపతి లడ్డులో ప్రసాదాల్లో జరిగిన అవకతవకలపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి ఫిర్యాదు చేసిన సంఘటన జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదముల తయారీలో జరిగిన అవకతవకల మీద అందుకు సహకరించిన గత పాలకులైన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి వీరికి వెన్నంటియున్న అసలు సూత్రధారి అయిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూ ప్రసాదాలను అపవిత్రం పాలు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మరియు ఆలయ పవిత్రతకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని కోరుతూ సత్తెనపల్లి డిఎస్పీ ఎం హనుమంతరావు, పట్టణ ఎస్ఐ సంధ్యారాణిలకు శనివారం రాత్రి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ ఫిర్యాదు అందజేసిన వారిలో సత్తెనపల్లి పట్టణ ప్రముఖ న్యాయవాదులు మద్దినేని వెంకట చలపతిరావు, అనుమోలు జయరాం, చెలువాది చిన్న సత్యనారాయణ, దివ్యల శ్రీనివాసరావు, కళ్ళం వీర భాస్కర్ రెడ్డి, పూదోట రాజు, రాయసం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలు కల్తీ జరిగినాయని గత 5 ఏళ్ల నుంచి కూడా భక్తులు మాట్లాడుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే దానిపైన ఎంక్వైరీ చేసి అది చెప్పింది నిజమేనని, ప్రసాదాల్లో కల్తీ జరిగిందని నిర్ధారించారు. అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్లు కూడా కల్తీ జరిగిందని నిర్ధారించాయి. కాబట్టి హిందువుల యొక్క మనోభావాల్ని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల్ని గాయపరిచిన గత ప్రభుత్వంలోని బాధ్యులందరిపైన కూడా చర్యలు తీసుకొని తగు న్యాయం చేయాలని ఈరోజు లీగల్ సెల్ తరఫున రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూ ప్రసాదంలో జంతు కళేబరాల నుంచి వచ్చే నూనెను కలిపినటువంటి పాలకుల్ని, దాని కారకులైనటువంటి అధికారులు వెంటనే ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గరికి టీడీపీ మరియు కూటమి సెల్ లీగల్ సెల్ తరఫున రావటం జరిగింది. మరి ప్రపంచంలోనే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి హిందువులు ఎక్కడున్నప్పటికీ కూడా మరి ప్రధానంగా కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించినటువంటి లడ్డూని ప్రసాద రూపంలో స్వామివారిని స్వయంగా చూడటానికి అవకాశం లేని వాళ్ళు ఆ లడ్డూని తిని స్వామివారిని దర్శించినంత అనుభూతిని పొందే ప్రధానమైనటువంటి లడ్డూని అన్ని మతస్థుడికి అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వటం వల్ల 5 సంవత్సరాల్లో హిందువుల మనోభావాలు, సనాతన ధర్మాన్ని పూర్తిగా దెబ్బతీశారు. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డూలు తయారీలో మరి జంతు కళేబరాల నుంచి తీసినటువంటి నూనెని, చేపల నుంచి తీసినటువంటి నూనెని వినియోగించి మరి అపవిత్రం చేయటం, మరి హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటి గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా అప్పటి ఈవో గారు ధర్మారెడ్డి గారిని, వీళ్ళు పాత్రదారులు అయితే అసలు సూత్రధారి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మొదటగా సత్తెనపల్లి పట్టణంలోనే లీగల్ సెల్ తరఫున రిపోర్ట్ చేయడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు మరి శ్రీవారిని కొలిచేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చెందుతున్నటువంటి అంశం. ఇలాంటి వాటిని రాజకీయాలకు అతీతంగా వారి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మేటటువంటి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగినట్లుగా ఎన్నోసార్లు గత ప్రభుత్వంలో హయాంలోనే ఎన్నోసార్లు భక్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న వారు లేరు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిపైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి ఎంతోమంది భక్తులు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ల్యాబ్ పంపించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిన మాట వాస్తవే. చేప నుంచి చేసినటువంటి ఆయిల్ మరియు జంతువుల కళేబరాల నుంచి కొవ్వుని కరిగించి తీసిన ఆయిల్ తోటి లడ్డూ ప్రసాదాలు తయారు చేసినట్లుగా గుర్తించారు.
అదే రిపోర్టు సమర్పించడం జరిగింది. ఎంతో మంది పవిత్రంగా కొలిచేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతో మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసినటువంటి వీటికి ఇలాంటి దుశ్చర్యమైన కార్యక్రమాలపై, ఇలా అవకతవకలపై ధనమే ముఖ్యంగా చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో చైర్మన్గా చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గాని, భూమన కరుణాకర్ రెడ్డి గాని, ధర్మారెడ్డి గాని, ఈవో వీళ్ళందరూ ఉండి వెనకమాలని నడిపించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వీళ్ళపైన చర్యలు తీసుకొని దీన్ని సమగ్రంగా విచారించి కఠినమైన చర్యలు తీసుకోవాలని హిందువులందరూ కోరుకుంటున్నారు. కావున మేము సత్తెనపల్లిలో మొట్టమొదటిసారిగా లీగల్ సెల్ తరఫున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఫార్వర్డ్ చేసి 0 FIR కట్టి ఫార్వర్డ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి.